कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। కలిగే మాకు నిదే కైవల్యం కలకాలము హరి కథా శ్రవణం. కలిగే మాకు నిదే కైవల్యం కలకాలము హరి కథా శ్రవణం. కలిగే మాకు నిదే కైవల్యం అచింత్యమాద్భుతమానందం ప్రచురం దివ్యో పావనో. అచింత్యమాద్భుతమానందం ప్రచురం దివ్యో పావనం. సుచరిత్రం శృతిశోభితం అచలం ఇదిగో హరికీర్తనం. కలిగే మాకు నిదే కైవల్యం నిరతం నిత్యం నిఖిల శుభకరం దురితహరం భవదూరం. నిరతం నిత్యం నిఖిల శుభకరం దురితహరం భవదూరం. పరమమంగళం భావాతీతం కరివరదం నిజ కైంకర్యం. కలిగే మాకు నిదే కైవల్యం కలకాలము హరి కథా శ్రవణం. కలిగే మాకు నిదే కైవల్యం సులభం సుఖదం శోకనాశనం ఫలదం లలితం భవహరణం. సులభం సుఖదం శోకనాశనం ఫలదం లలితం భవహరణం. లలితం శ్రీవేంకటపతి శరణం జలజోదరా నిత్య స్తోత్రం. లలితం శ్రీవేంకటపతి శరణం జలజోదరా నిత్య స్తోత్రం. కలిగే మాకు నిదే కైవల్యం కలకాలము హరి కథా శ్రవణం. కలిగే మాకు నిదే కైవల్యం. కలిగే మాకు నిదే కైవల్యం. కలిగే మాకు నిదే కైవల్యం. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః. పార్థో వత్సః సుధీః భోక్త దుగ్ధం గీతామృతం మహతో. దుగ్ధం గీతామృతం మహత్తు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 40వ శ్లోకం. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన. బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నిన్న స్వామివారు కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధాల నుండి ముఖ్యంగా విడవడాల్సి ఉంటుందని చెప్పని అంటూ, యయా బుద్ధ్యా యుక్త, ఎవరైతే శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి బ్రహ్మాకార వృత్తి కలిగి ఉన్నటువంటి
బుద్ధితో చేరతారో అటివారు మరి బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందటం అవుతుంది. కాబట్టి మరి ఆ బ్రహ్మ ప్రాప్తిని పొందటమే సకల బంధముల నుండి విడబడుట అనేటువంటి అంశము. బ్రహ్మప్రాప్తిని పొందకుండగా మరి ఎక్కడికి పోయినా ఏ లోకాలకు పోయినా మరలా తిరిగి బంధములలో పడిపోయే విధానమే. తే పుణ్యమాసాద్య సురేంద్రలోకాన్ దేవాన్ దివిదేవ భోగాన్ అని చెప్పని మన గీత 9వ అధ్యాయంలో వస్తుంది. క్షీణే పుణ్యం మృత్యులోకం విశంతి. పుణ్యం కాస్త క్షీణించగానే తిరిగి మరలా మర్త్యలోకానికి రావాల్సి ఉంటుంది. ఎక్కడికి పోయినా కానీ ప్రతి ప్రాణి కూడా ఈ మర్త్యలోకం పృథివీ మండలానికి రావాల్సిందే అని చెప్పి అర్థం. కాబట్టి క్షీణే పుణ్యే అనేటువంటి మాట. రెండవది క్షీణే పాపే అని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. క్షీణే పాపే కాబట్టి పాపముల యొక్క ప్రభావంతో మరి ఈ జీవుడు అనేక జన్మ పరంపరల్లో మునిగే విధానం ఉంటుంది. దానికి ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని 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 అనే శ్లోకమే ఆధారం. ఆ ప్రకారంగా పాప విశేషముగా ఉన్నటువంటి జీవులు ఈ లోకములో తృణజలోక న్యాయము అనే అంశం చెప్పుకొస్తారు. గడ్డి పురుగు ఎదురుగా ఉన్నటువంటి గడ్డి పాసన పట్టుకొని వెనకాల గడ్డి పాస వదిలిపెడుతుందని చెప్పేసి అనే ఉదాహరణ చెబుతారు. అట్లాగా వీళ్ళకి ఉత్తమ లోకాలు ఉత్తమ గతులు అనేటువంటి ఉండవని చెప్పని మరి ఆ పాప విశేషముతో మరి హీన సంబంధమై ఉన్నటువంటి దేహాలు పశుపక్షాది దేహాలు ఎత్తే విధానముగా 84 లక్షల రకాల జీవుల ప్రవాహంలో పడి వెళ్ళిపోయే విధానము అని. క్షీణే పాపే మర్త్యలోకం విశంతి. తిరిగి మరలా ఆ జీవులు కూడా మరి మానవ తనువులోకి రావాల్సి ఉంటుందని, లేదా ఇతర నరక లోకాలకు పోయినప్పటికీ కూడా నరక లోకాలలో ఆ పాప సంబంధ ఫలితాలను అనుభవించి తిరిగి మరలా వాళ్ళు ఈ యొక్క భూలోకానికి మళ్ళా వచ్చి దేహములు ధరించటము. ఎందుకంటే ఇక్కడే జీవులు పుణ్యపాపాలని ఆర్జించుకోవాల్సిన విధానం ఉంటుంది. పుణ్య సముపార్జన పాప సముపార్జన అనేది మర్త్యలోకమునందు చెప్పినటువంటి విధానము. ఎందుకంటే ఉత్తమ లోకాలు స్వర్గాది లోకాలలో ఈ పుణ్య సంబంధ సాధనలు అక్కడ లేవని చెప్పని ఇక్కడ కేవలం పుణ్య సంబంధ సుఖభోగాలు అనుభవించటమే తప్ప తిరిగి మరలా పుణ్యాలని ఆర్జించే అవకాశం ఆయా లోకాలలో లేవని చెప్పనే మాట. అదే ప్రకారంగా హీన దేహములు పొంది ఉన్నటువంటి పశుపక్షాది క్రిమి కీటకాలకు కూడా మరి సత్కర్మలు ఆచరించే అవకాశం వాటికి కూడా లేదు. కేవలం అంధకార బంధురములో పడి తెలియని తనముతో ఆ శరీరమునందు వచ్చే సుఖదుఖాలు అనుభవిస్తూ ఆ విధంగా శరీర జీవనం గడుపుకోవడమే తప్ప ఆ జీవులకి తిరిగి మరలా ఉత్తమ కార్యములు పుణ్యకార్యములు ఎన్ని ఆచరించే అవకాశం వాటికి లేదు. కాబట్టి హీన దేహములు పొంది ఉన్న జీవులకు కానీ లేదా పుణ్య లోకాలలో పుణ్య దేహములు ఉత్తమ దేహములు దివ్య దేహములు పొంది ఉన్నటువంటి వాళ్ళకు కానీ పుణ్య పాప సముపార్జన అనేటువంటిది అక్కడ చెప్పిన విధానం కాదు. ఏదైనా జీవుడు మరలా తిరిగి సంపాదించుకోవాలని చెప్పనంటే మరి ఈ మానవ దేహమునందే సంపాదించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పాపక్షయం అనేటువంటిది హీన దేహములు పొంది జీవుడు అనేక దుఃఖములు అనుభవించి తిరిగి మరలా పాపక్షయం కాగానే మళ్ళా మానవ దేహానికి రావటం అని చెప్పని, ఉత్తమ లోకాలకు పోయినటువంటి జీవులు కూడా అక్కడ దివ్య భోగాలు అనుభవించి ఆ యొక్క పుణ్యం కాస్త క్షీణించగానే తిరిగి మరలా ఈ మర్త్యలోకానికి వస్తున్నటువంటి విధానము. ఇది మనకు చెప్తున్నటువంటి విషయం శాస్త్రం. ఈ ప్రకారముగా జీవులు మరి ఆయా మరి పుణ్యపాపములు ఆర్జించుకొని ప్రయాణం చేసేటువంటి విధానముగా ఉన్నాయి. కాబట్టి అవి అన్నీ కూడా కర్మబంధములకు కారకములే. తిరిగి మరలా ఈ కర్మబంధాలలో పడివేసే విధానమే. ఏమి ఆ బ్రహ్మ భువనాత్ లోకాహ అని కూడా మాట గీతలో ఉన్నది. బ్రహ్మలోక పర్యంతం ఉన్నటువంటి లోకాలుగా పోయినా కానీ తిరిగి మరలా ఈ యొక్క మర్త్యలోకాన్ని రావాల్సిందే అని చెప్పనే మాట.
కాబట్టి జీవుడుగా ఉన్నంతకాలం ఈ ప్రయాణం అనేటువంటిది ఉంటుంది. బ్రహ్మలోకానికి పోయినా, వైకుంఠానికి పోయినా, కైలాసానికి పోయినా, గోలోకానికి పోయినా, గంధర్వలోకానికి పోయినా, పితృలోకాలకు పోయినా. కాబట్టి ఇలాగా ఉన్నటువంటి యొక్క లోక గమనం అనేది ఏది చేస్తుంది అంటే సూక్ష్మదేహముతో చేరి ఉన్న జీవుడు ఈ ప్రయాణం చేసే విధానం. కనుక ఈ రాకపోకలు అనేటువంటివన్నీ కూడా మరి సూక్ష్మదేహానికి సంబంధించి ఉన్నటువంటి అంశం ఈ రాకపోకలు. సురూపతః ఉన్నటువంటి బ్రహ్మమునకు ఈ రాకపోకలు లేవు. బ్రహ్మం సర్వవ్యాపకం కాబట్టి దాని యందు ఈ రాకడా పోకడా లేదు. అంటే సర్వవ్యాపకత్వం పొంది ఉన్నటువంటి మరి ఆ బ్రహ్మముతో పాటు కొన్ని కూడా సర్వవ్యాపకత్వం అనేటువంటిది ఉన్నది. సర్వవ్యాపకత్వం అనేది ఆకాశమునందు వ్యాపకత్వం ఉన్నది, కాలమునందు వ్యాపకత్వం ఉన్నది, మరి వాయువు యందు కూడా వ్యాపకత్వం ఉన్నది. కాబట్టి మరి బ్రహ్మం ఏ ప్రకారం అంతటా వ్యాపకమై ఉన్నదో మరి ఆ యొక్క ఈశ్వర కార్యమై ఉన్నటువంటి కొన్నింటికి కూడా వ్యాపకత్వం ఉన్నది. కాబట్టి ఆకాశంలో ఏ కదలికలు లేవని చెప్పని అన్నారు. కదలికలు లేనటువంటి వస్తువు ఆకాశముగా చెప్పారు. కాబట్టి ఈ ప్రకారముగా వ్యాపకం అనేటువంటిది బ్రహ్మము చెప్పాము. అట్లా వ్యాపకం అనేటువంటిది ఈశ్వర కార్యముగా ఉన్నటువంటి కొన్ని వస్తువులలో ఉన్నాయి. కానీ ఈ యొక్క మరి సూక్ష్మదేహము అనేది మాత్రం పరిమితమై ఉన్నటువంటి విధానం. అనగా ఎవరి యొక్క శరీరములో ఉన్న సూక్ష్మదేహం వాళ్ళ దేహంలో మాత్రమే ఉంటుంది తప్ప అది అంతటా వ్యాపకమై ఉన్నటువంటిది కాదు. అందరి దేహాలలో ఒకే ఆత్మ ఉన్నది అన్నటువంటి మాట శాస్త్రం చెబుతూ ఉన్నది. మమ ఆత్మ సర్వభూతాత్మ అనే మాట. కాబట్టి ఆత్మ అనే దానికి వ్యాపకత్వం అన్ని దేహాలలో ఉన్నటువంటి విషయముగా మనకి శాస్త్రం చెబుతున్నటువంటి విధానము ఏమి అంతటా ఉన్నట్టు మత్త పరతరం నాణ్యత్ కించిత్ ఆస్తి ధనంజయ మై సర్వం ఇదం ప్రోతం సూత్రేమణి గణాయవాని. కాబట్టి బ్రహ్మము యొక్క విషయంలో సమస్త వ్యాపకత్వం చెప్పుకొచ్చారు. మరి అంటే ఆ బ్రహ్మము యొక్క విధానముగా ఉన్న ఈశ్వరుడు కూడా ఆయన కూడా వ్యాపకత్వమే కొంత చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు మరి మాయా ఉపాధి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంతటా వ్యాపకమై ఉన్నటువంటి విధానం ఈశ్వరుడు. అన్ని శరీరాలలో ఆయన ఉన్నాడని చెప్పేసి అని ఈశ్వర సర్వభూతానాం హృత్యదేశే పరమాత్మ చెప్పిన మాట. ఈశ్వర సర్వభూతానాం సమస్త భూతములు సర్వభూతానాం అనేది బహువచనం కనుక దాంట్లో మరి ఒక మానవుల యొక్క విషయమే కాదు, సర్వమానవానాం అంటే మానవులలో మాత్రమే చెప్పాల్సి వస్తుంది. సర్వభూతానాం అనటం కారణంగా లోకంలో అన్ని జీవులలో ఆ యొక్క ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి మాట. కాబట్టి ఈశ్వరుడు యందు కూడా వ్యాపకత్వం ఉంది. కాబట్టి అందువల్ల ఈశ్వరుడు అన్ని దేహాలలో అంతటా ఉన్నాడు కనుక అందరినీ శాసించేటువంటి వాడుగా ఈశ్వరుడు ఉన్నాడు. అట్లాగే ఈశ్వరుడిలాగా జీవుడు కూడా మరి అంతటా వ్యాపకమై ఉన్నాడు అనే మాట చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే జీవుడు పరిచ్ఛిన్నుడు అన్నాడు. కాబట్టి ఏ దేహమునందు మాత్రమే ఆ దేహం యొక్క పరిధిలో ఉన్నటువంటి వాడు జీవుడు. కాబట్టి మరి అలాంటి ఆ జీవుడు మరి ఆ సూక్ష్మదేహం కూడా పరిమితమై ఉన్నటువంటి ప్రదేశమే. ఎవరి యొక్క దేహములో వాళ్ళ సూక్ష్మదేహము, ఎవరి యొక్క దేహములో ఆ జీవుడు అనేటువంటి పరిమిత విధానం ఉంది తప్ప మరి ఆ యొక్క ఈశ్వరుడిలాగా జీవుడు కూడా వ్యాపకుడు అనేటువంటి మాట వాడటానికి అవకాశాలు లేవు. ఈ జీవుడు కూడా అంతటా వ్యాపకుడు, అందరిలో ఒకే జీవుడు అని చెప్పి అన్నాం అనుకోండి, ఏ ఒక్కరు పాపములు చేసినా అందరికీ చెందే విధానం ఉంటుంది, ఏ ఒక్కరు పుణ్యం చేసినా అందరికీ చెందే విధానం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు. ఎవరికొచ్చే దుఃఖం వాళ్ళకే ఉంటుంది, ఎవరికొచ్చే సంతోషం వాళ్ళకే ఉంటుంది, ఎవరి యొక్క వేదన వాళ్ళకే ఉంటుంది, ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి. ఈ ప్రకారముగా పరిమితమై ఉన్నటువంటిది సూక్ష్మదేహము, పరిమితమై ఉన్నటువంటిది జీవభావం, అపరిమితమై ఉన్నటువంటిది బ్రహ్మమైతే ఆ బ్రహ్మము యొక్క దాంట్లో వ్యాపకత్వముగా ఉన్నటువంటి ఈశ్వరుడు, వ్యాపకత్వముగా ఉన్నటువంటి ఆకాశం, ఇవన్నీ కూడా వ్యాపకత్వముగా చెప్పినప్పటికీ కూడా
బ్రహ్మము ఉన్నంత వరకు ఇవన్నీ ఉన్నాయా అనే విషయం వచ్చినప్పుడు శాస్త్రకారులు ఆ విషయం మీద చెప్పినటువంటి భావం ఏంటంటే పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం అనే పోలిక చేశారు. ఈ వ్యాపకత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా బ్రహ్మమునందు ఒక పాద భాగమే తప్ప అంతటా ఉన్న విధానం కాదు అని. త్రిపాదస్య అమృతం నాస్తి మరణరహితమై ఉన్నటువంటి బ్రహ్మము మరి అపరిమితముగా ఇంకా అఖండమై వ్యాపకమై ఉన్నటువంటి విధానముగా చెప్పినటువంటిది. అలాంటి ఆ వ్యాపకత్వము అనేటువంటిది ఆకాశంలో చెప్పవచ్చు, వాయువులో చెప్పవచ్చు, కాలంలో చెప్పవచ్చు. కాలాధిష్టానమై ఉన్నటువంటి ఈశ్వరుని యందు ఆ వ్యాపకత్వం ఉంటుంది. ఎందుకంటే మాయ కూడా వ్యాపకత్వం కాబట్టి అన్ని లోకాలు ఆయనలో ఉన్నాయి. అన్ని లోకాలు ఆయన శాసిస్తూ ఉన్నాడు, అన్ని లోకాలను శాసిస్తూ ఉన్నాడు. ఆయన అన్ని జీవులలో ఉన్నాడు, అందరి హృదయాలలో ఉన్నాడు. కాబట్టి ఒక్కడే అనే మాట ఈశ్వరుడు వ్యాపక విధానము అని. అలాంటి వ్యాపకత్వం సూక్ష్మదేహమునందు లేదు, అలాంటి వ్యాపకత్వం జీవుని యందు లేదు. ఈ రెండు కూడా పరిమితమై ఉన్నటువంటి విధానం కనుక ఎవరి శరీరములో ఉన్నటువంటి జీవుడు వాళ్ళ దేహంలో మాత్రమే తప్ప అందరిలో ఒకే జీవుడు అనే మాటగా చెప్పే అవకాశము లేదు. కాబట్టి ప్రకారముగా మరి ఆ పరిచ్ఛిన్నత అనేటువంటిది ఎందుకు వచ్చిందని చెప్పానంటే అవిద్య ఉపాధిని బట్టి. అవిద్య ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకు ఉన్నటువంటి జీవత్వము అనేటువంటిది. అంటే అవిద్యా ఉపాధి కలిగి ఉన్న జీవుడు ఈ ఉపకరణముగా ఉన్నటువంటి ఇంద్రియాత్మకమై ఉన్న సూక్ష్మదేహాన్ని తన వ్యవహారం కోసంగా ఆయన గారు వాడుకుంటూ ఉన్నాడు. కనుక ఈ సూక్ష్మదేహం అనేది కూడా మరి రజోగుణం సాత్వికములతో నిర్మాణం చేయబడి ఉన్నటువంటిది. అత్యద్భుతముగా దాని ప్రక్రియ కూడా సర్వేశ్వరుడు ఎంత అద్భుతముగా చేసిన విధానము. దానికి ఉన్నటువంటి కర్మేంద్రియములు కానీ, జ్ఞానేంద్రియములు కానీ, అంతరేంద్రియములు కానీ, విశాలమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి యొక్క వ్యాపకత్వం కానీ, ఇవన్నీ కూడా ఒక అత్యద్భుతమైనటువంటి యొక్క ప్రక్రియతో ఆ నిర్మాణం చేసినటువంటి ఈశ్వరుడు అని చెప్పని ఆ ప్రకారముగా మరి ఆ సూక్ష్మదేహం కదిలికలగలిగి మరి ఆ జీవుడు కూడా ప్రయాణం చేయగలిగే విధానం ఉంది. కాబట్టి మరణానంతరం ఆ జీవుడు సూక్ష్మదేహాన్ని తీసుకుని ఆయా లోకాలకు ప్రయాణమై పోయే విధానం ఉంటుంది. కాబట్టి పోయే విధానం ఉంది కాబట్టే అతడు బ్రహ్మలోకానికి పోయినా, స్వర్గలోకానికి పోయినా, నరకలోకాలకు పోయినా, ఇతర దేహాలలోకి పోయినా ఇదంతా కూడా రాకపోకూడదు అనేటువంటి విషయం అంతా కూడా జీవుని యందు ఆపాదింపబడింది అన్నమాట. కాబట్టి పోయినవాడు తప్పనిసరిగా వచ్చే విధానమే ఉంటుంది. బ్రహ్మలోకం పోతే తిరిగి వస్తారు అనే మాట కదా గీతలో చెప్పింది. ఆ బ్రహ్మ భువనాత్ లోకాహ. ఆ బ్రహ్మ అనగా ఆ బ్రహ్మ అంటే బ్రహ్మలోక పర్యంతం వరకు ఉన్న లోకాలు అని చెప్పిన అర్థం. ఆ బ్రహ్మ భువనాత్ లోకాహ పునః ఆవర్తినః. కాబట్టి బ్రహ్మలోకం దాకా ఈ లోపల ఉన్న లోకాలు, అది పితృలోకం కావచ్చు, స్వర్గలోకం కావచ్చు, యమలోకం కావచ్చు, గంధర్వలోకం కావచ్చు, అన్నీ కూడా బ్రహ్మలోకాన్ని మించి లేవు, బ్రహ్మలోకానికి దిగువలో ఉన్నాయన్నమాట. అందువల్ల ఆ బ్రహ్మ భువనాత్ అనే మాట వాడారు. అనగా బ్రహ్మలోక పర్యంతం వరకు ఎన్ని లోకాలు ఉన్నాయో అనేటువంటివి మనకి పురాణాలలో కానీ, వేదం పూర్వ భాగంలో కానీ ఇవన్నీ కూడా వస్తాయి. అనేక లోకములు ఉన్నాయనేటువంటిది వేదం చెబుతున్నటువంటి మాట. కాబట్టి అది దాని యందు మరి మానవునికి ఒక అపనమ్మకం అనేది కూడా ముఖ్యంగా ఉంటుంది. తెలియని విషయం మీద ఎప్పుడూ కూడా సందేహించేది మనిషి చేసేటువంటి పని అన్నమాట. ఏదైనా తెలియకుండా ఉన్నది అంటే దాని విషయంలో సందేహిస్తాడు, ఉన్నదా అని సందేహిస్తాడు. కాబట్టి అది అలాంటి ఆ విషయాన్ని నమ్మకస్తులై ఉన్నటువంటి వాళ్ళు చెప్పినప్పుడు ఆయన దాని యందు విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుంటాడు. కాబట్టి ఆప్తవాక్యము అని చెప్పి అన్నారు. తనకు నమ్మకస్తులై ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన విషయాన్ని అతడు విశ్వసిస్తాడు. ఆయన పెద్ద అయినా అని చెప్పేది వాస్తవము, అబద్ధం ఎప్పుడూ కూడా చెప్పడు అనే విషయం మీద ఆ యొక్క వాక్యం మీద నమ్మకాన్ని ఉంచుతారన్నమాట. ఇట్లా లోకంలో పెద్దల యొక్క విషయాల మీద నమ్మకాన్ని ఉంచి మరి ప్రయాణం చేసే విధానం అనేది ఒకటి ఉంటుంది. అట్లా ఒక ఆత్మీయులుగా ఉన్నటువంటి యొక్క మాట పట్ల విశ్వాసాన్ని ఉంచి నమ్మకాన్ని పెంపొందింపజేసుకుంటున్నాము అని చెప్పనంటే అదే ఈశ్వరవాణిగా ఉన్నటువంటి వేదవాక్కులు చెప్పేటువంటి యొక్క మాటల మీద కూడా పూర్తిగా నమ్మకం అనేటువంటిది ఉంచాల్సి ఉంటుంది.
కాబట్టి ఆ వేదం బోధిస్తున్నటువంటి విధానమే ఈ లోకాలు ఉన్నాయనేటువంటి విషయం మనకేం తెలుస్తుంది చెప్పండి? ఎవరు కూడా అనుభవంలో తెచ్చుకుని ఉన్న విషయం కాదు. అది వేదములలో చెప్పినటువంటి యొక్క అంశాలను బట్టే ఉన్నాయనేటువంటి యొక్క మాటగా మనం చెప్తూ ఉన్నాం. దాన్ని ఆప్తవాక్యము అని చెప్పని అంటారు. ఎట్లయితే మన యొక్క ఆత్మీయులు చెప్పిన మాట, మనకు పెద్దలై ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన మాట మీద ఎట్లా మనం నమ్మకాన్ని ఉంచుతామో ఆ విధముగా ఈశ్వరుని యొక్క వాక్యం ఉన్నటువంటి వేదం మనకి పరమ ప్రామాణికం కాబట్టి అది చెప్పేటువంటి దాని యందు కూడా మరి విశ్వాసాన్ని ఉంచే విధానం అనేటువంటిది ఉంటుంది. అవి మనకు అనుభవానికి వచ్చేటువంటి అంశములు కావు. ఎందువలంటే దేహముతో ఉన్నాం కాబట్టి, దేహధారులమై ఉన్నాం కాబట్టి అవి అనుభవానికి వచ్చే అవకాశం లేదు. కాబట్టి దేహము త్యాగానంతరం, దేహము త్యజించిన తర్వాత వచ్చేటువంటి అనుభవములు అని చెప్పని, మరి దేహము త్యజించిన తర్వాత అనుభవానికి వచ్చాయని చెప్పి అన్నట్లయితే మరి వీళ్ళందరూ చెప్పేటువంటివి వీళ్ళు ఎట్లా అట్లా కనుగొనగలిగారనే సందేహం కలుగుతుంది. అది వాళ్ళు తపస్సు ద్వారా మరి వారు ఊర్ధ్వ ప్రయాణం చేసినటువంటి వాళ్ళు కాబట్టి ఆ తపో మహిమతో వాళ్ళు వాట్లను గుర్తించినటువంటి విధానము. అందువల్ల తపస్సన్న ఉండాలి, లేదా దేహము విసర్జించినటువంటిదై ఉండాలి. కాబట్టి దేహానంతరం కలిగేటువంటి అనుభవాలు లేదా యొక్క తపస్సు ద్వారా తపోశక్తితో గుర్తించేటువంటి విధానాలు అని చెప్పేసి అని. అయితే మనకు ఉన్న నమ్మకం ఇప్పుడు ఈ భూలోకం అనేటువంటిది ఉందనేటువంటి మాట మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఒక నమ్మకం. నమ్మకమే కాదు, అనుభవ రూపమై ఉన్నటువంటి అంశం ఇది. అందరూ ప్రత్యక్షంగా దర్శిస్తూ ఉన్నారు కాబట్టి ఈ లోకం ఉందనే విషయం మీద ఎవరికి సందేహం కలగదు. ఇతర ఏవైతే లోకాలు ఉన్నాయో అటు విషయమే సందేహం కలిగే అవకాశం ఉంటుంది. సరే, ఇదంతా కూడా శాస్త్రం చెబుతున్నటువంటి మాట. దాని యందు పూర్ణముగా విశ్వాసం అనేది మాత్రమే ఉంచాలి. ఆ బ్రహ్మ భువనాత్ లోకాహ. కాబట్టి బ్రహ్మలోక పర్యంతం వరకు ఉన్నటువంటివి అన్నప్పుడు మరి మధ్యలో ఉన్నటువంటి పేర్లు చెప్పలా మనకి. ఈ పేర్లన్నీ మనకేంటంటే వేదములో వస్తాయి, అక్కడ చూసుకోవచ్చు. ఆ పేర్లన్నీ కూడా ఏ ఏ లోకాలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఆ బ్రహ్మ భువనాహ, బ్రహ్మలోక పర్యంతం వరకు ఈ దిగువలో ఉన్నటువంటి లోకాల దాకా సాధారణంగా అందరూ జీవులు పోయొచ్చేటువంటి విధానం. ఎవరెవరి యొక్క పుణ్య విశేషాన్ని బట్టి వాళ్ళు ఆయా దేవతా లోకాలకి పోతున్నటువంటి అంశము అని చెప్పని ఈ విషయంలో పరమాత్మ కూడా ఒకసారి ప్రస్తావిస్తూ యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతాః భూతాన్ని యాంతి భూతేజ్య యాంతి మత్తు యాజినోపమాం అని కూడా శ్లోకం ఒకటి ఉన్నది గీతలో. యాంతి అంటే పొందటం అన్నమాట. దేవవ్రత, దేవతలను ఆరాధించే విధానం, అది యజ్ఞముల ద్వారా ఆరాధించే విధానము, ఆలయాలలో అభిషేకాల ద్వారా ఆరాధించే విధానం ఎట్లాగా ఉంటుంది. కాబట్టి ప్రకారముగా ఆ దేవతల యొక్క స్వరూపములు, వాళ్ళ మంత్రములు ఇవన్నీ కూడా వేదం పూర్వభాగం చెప్పింది. కాబట్టి ఆ యొక్క వేదం యొక్క మంత్రభాగాలను అనుసరించి ఆయా దేవతలను ఆరాధించే విధానం ఉంటుంది. కాబట్టి మరి దేవతలని ఆరాధించేవారు ఆ దేవతా సంబంధ లోకాలకే పోతున్నారు అని అంటాడు. యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతాః. అనగా పితృలను ఆరాధించేటువంటి వారు పితృ సంబంధమైన లోకాలకు వాళ్ళు పోతున్నారని చెప్పేసి. భూతాన్ని యాంతి భూతేజ్య, కాబట్టి భూతములను ఆరాధించేటువంటి వారు భూత సంబంధమైన లోకాలకు వాళ్ళు పోతున్నారని చెప్పని. ఈ ప్రకారముగా ఏ యొక్క వాళ్ళు ఏ ఏ దేవతలను ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆయా లోకాలకు పోతున్నటువంటి మాట భగవద్గీతలో చెబుతున్నటువంటి అంశము. ఇలాంటి విషయాల మీద ఒక నమ్మకం అనేటువంటిది మాత్రమే పనిచేస్తుందే తప్ప ఆ నమ్మకం లేకపోతే మాత్రం మనకి అనుభవానికి వచ్చే అంశములుగా మాత్రం లేవు. ఎప్పుడు అంటే ఈ దేహమును ధరించి ఉన్నటువంటి విధానంలో అనుభవానికి వచ్చే అవకాశం లేదు. దేహానంతరం, శరీరం పతనానంతరం ఉన్నటువంటి యొక్క వాట్లను అనుభవంలోకి వచ్చేటువంటి విషయమే. ఇట్లాగా ఉండి ఉన్నప్పుడు మనం ఈ దేహంలోకి రాకముందు మరి అంతకుముందు మనం ఆయా లోకాలను సంచరించిన విధానమే కదా. ఈనాడు ఈ దేహంలోకి మనం వచ్చామంటే ఈ దేహంలో ఈ పూటే కొత్తగా ప్రవేశించినటువంటి విధానమా? అనాదిగా వస్తున్న జీవుడు కాబట్టి మరి ఆ ప్రకారముగా అనేక శరీరములను ధరిస్తూ ఉన్న విధానం కనుక
ఇంతకుముందు ఈ దేహంలో రాకముందు మరి ఆయా లోకాలకు మనం బహుశా పోయి ఉండొచ్చు అని చెప్పని మనం అనుకోవాలి. ఎందుకంటే ఆ పోయి వచ్చిన విషయం మనకి ఈ దేహం ధరించిన తర్వాత ఆ స్పృహ అనేది మనకు ప్రకృతి అనేది ప్రసాదించదు, మరుపు చేస్తుంది. అది చట్టం, ఆ ప్రకృతి యొక్క చట్టంలో చేరి ఉన్నటువంటి అంశం అన్నమాట. గతంలో ఎక్కడెక్కడ ఏ లోకాలను సంచరించామో, ఏ శరీరాలను ధరించామో, ఎక్కడెక్కడ జనించామో, ఎవరెవరు గ్రహాలలో పుట్టామో అనేటువంటి ఏ అంశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ దేహంలోకి రాగానే మొత్తం మరిపోయిపోయే పరిస్థితి ప్రకృతి యొక్క నియంత్రణలో ఉన్నటువంటి అంశం అన్నమాట. అది ఏమాత్రం కూడా ఎవరికి కూడా ఏ సమయత్తు కూడా ఆ యొక్క ఛాయిస్ అనేటువంటిది ఇవ్వదు. మనకు ఎక్కడ జనించి ఏ లోకాలకు ప్రయాణం చేసి వచ్చాము అనేటువంటిది ఆ యొక్క లోక సంబంధమై ఉన్న జ్ఞానం కానీ, లేదా ఇతర దేహములు ఇతర గ్రహాలలో జనించి వచ్చిన జ్ఞానం కానీ ఈ దేహంలోకి రాగానే అది మరుపైపోయేటువంటి పరిస్థితి అన్నమాట. ఏమి అది బహుశా మనం చూడండి, మన ప్రత్యక్ష అనుభవంగా చూసినట్లయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము, లోకంలో వ్యవహరిస్తూ ఉన్నాము, అనేక మందితో అనుబంధం కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాము, అనేక కార్యములు చేస్తూ ఉన్నాము, ఎన్నెన్నో వనరులు సమకూర్చుకుంటూ ఉన్నాము, అనేక ప్లాట్లు, భూములు, ఇండ్లు నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం, సముపార్జన చేసుకుంటూ ఉన్నాం. అనేక బ్యాంకులలో కూడా మరి ఆ ధనాన్ని చక్కగా పెట్టుకుంటూ ఉన్నాము. ఎంతోమంది బంధువులు, స్నేహితులు అందరూ కూడా మన చుట్టూ ఉన్న విధానము ప్రత్యక్షం కానవస్తున్నటువంటి అంశం అన్నమాట. ఒక్కసారి మనం స్వప్నావస్థకు పోయాము అని చెప్పనంటే ఇవేవి మనకు అక్కడ కనపడటం లేదు. స్వప్న లోకంలో ఉన్నటువంటి మనకి అక్కడ ఉన్నాం కదా, స్వప్నంలో ఉన్నాం కదా, స్వప్నంలో వ్యవహరిస్తున్నాం కదా, అటు ప్రాతిభాషిక విషయంలో వాళ్ళతో సంభాషిస్తూ ఉన్నాం. అక్కడ కూడా మరి లోక వ్యవహారముగానే వ్యవహరిస్తూ ఉన్నాం. అక్కడ దుఃఖం వస్తే బాధపడుతూ ఉన్నాడు, సంతోషం వస్తే మరి క్రింతలు కొడుతూ ఉన్నాడు. ఇవన్నీ ఉన్నటువంటి వ్యవహారమే. కనుక స్వప్నలోకంలో నేనున్నాననేటువంటి ఒక అస్తిత్వంతోనే అక్కడ ఉన్నాం. నువ్వు ఉన్నావా అంటే ఉన్నాను అంటాం స్వప్నలోకంలో. అలాంటి అస్తిత్వం కలిగి ఉన్నాం, తన ఉనికి కలిగి ఉన్నాడు, తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరైనా చంపడానికి వస్తే పరుగులు తీస్తాడు, ఎవరైనా ఆదరించడానికి వస్తే దగ్గరికి వస్తాడు, వనరులు సంపాదించుకుని దాచిపెట్టుకుంటాడు. ఎవరైనా వచ్చి బలత్కారంగా తీసుకుపోతూ ఉంటే పోరాడతాడు, వాళ్ళతో పెనుగులాడతాడు, కాపాడటానికి ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ కూడా అక్కడ మరి జాగ్రత్త అవస్థలో ఉన్న విధానంగానే చర్యలు అక్కడ కూడా చూసినట్లయితే ఉన్నాయి. భార్య బిడ్డల మీద మమకారం కానీ, ఎవరైనా చనిపోతే అమితంగా బాధపడే పరిస్థితి కానీ, ఎవరైనా దొంగలు బడి దోసుకుపోతే విలవిల్లాడిపోవటం కానీ, ఇవన్నీ కూడా మనం స్వప్నంలో చూస్తామన్నమాట. అలాంటి యొక్క స్వప్నలోకంలోకి పోగానే మనకి ఎమ్మటే మరుపు వచ్చేస్తుంది. ఈ లోకంలో మనం ఏవై దాచిపెట్టుకున్నామో, సంపాదించి పెట్టుకున్నామో, ఎవరెవరు బంధువులు, స్నేహితులు, భార్య బిడ్డలు కలిగి ఉన్నారు, మరి ఇవన్నీ కూడా నీకు ఏ సమయంతో కూడా నీకు స్వప్నంలో ఏమి కనపడటం లేదు. ఎవరు కూడా ఉన్నారనేటువంటి దాఖలాలు ఏమి నీకు రావటం లేదు. స్వప్నావస్థలో పోయినప్పుడు, స్వప్నలోకంలో ఉన్నప్పుడు అరే నాకు నా ప్రాపర్టీ అంతా కూడా జాగ్రత్త లోకంలో ఉన్నది, నా బంధుకోటి అంతా కూడా ఆ జాగ్రత్త లోకంలో ఉన్నది, మరి నన్ను నమ్ముకున్నటువంటి యొక్క భార్య బిడ్డలందరూ కూడా జాగ్రత్త లోకంలో వాళ్ళు ఉన్నారు, నేను స్వప్నలోకానికి వచ్చి చాలాసేపు అయ్యింది, కనుక మళ్ళా ఆ లోకానికి వెళ్ళిపోవాలి అన్నటువంటి భావన ఎవరికైనా కలిగే విధానాలు ఉన్నాయా? ఎవరికి లేదు. ఈరోజు బోండి స్వప్నంలోకి అలాంటి యొక్క భావన మీకు కలుగుతుందేమో, ఒకసారి ట్రై చేయండి ఒకవేళ అయిపోయాడు సో అని చెప్పారు. కాబట్టి మరి ఈ పూట నేను ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంటాను. స్వప్నలోకంలోకి పోగానే గట్టిగా జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో ఉన్నటువంటివన్నిటిని కూడా తలంచుకుంటా అనేటువంటి దానంగా ఏమన్నా మీకు స్పృహ కలుగుతుందేమో ఒకసారి ట్రై చేయండి. కలిగే అవకాశం ఉందేమో ట్రై చేయండి. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడి నుంచి అడుగు ఆ వైపుకి వేసావు అని చెప్పనంటే ఇక్కడ ఉన్నటువంటి ఏవి కూడా నీకు ఏ సమయత్తు కూడా నీ స్పృహలో అవి కనపడే విధానంగా లేవు. ఇది అందరికీ కూడా ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తున్నటువంటి అంశం అన్నమాట. మరి ఈ యొక్క మన ఈ దేహము ధరించి ఉన్నటువంటి యొక్క మనమే, ఈ దేహదారులమై ఉన్నటువంటి యొక్క మనమే, మన దేహంలో మనకున్నటువంటి వ్యవహారంలోనే మనకి ఇక్కడ ఉన్నది అక్కడ కనబడే విధానంగా లేదు. ఒకవేళ ఎవరైనా మహాత్ములు స్వప్నలోకంలోకి వచ్చి మన గృహానికి వచ్చి
ఆ మహానుభావుడు, అయ్యా నువ్వు నీ యొక్క ప్రాపర్టీ కానీ, నీ సంపదలు కానీ, నీ భార్య బిడ్డలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ అన్నీ కూడా నీకు జాగ్రత్త అవస్థలో ఉన్నాయా, నీ పేరు మీద ఉన్నాయి. నువ్వు ఈ ప్రకారంగా స్వప్నావస్థకు వచ్చేసావు కనుక నీ వాళ్ళంతా నీకు ఎదురు చూస్తూ ఉన్నారు కనుక నీవు వాళ్ళ ఎమ్మటే జాగ్రత్త అవస్థకి వెళ్ళు అని చెప్పని ఎవరన్నా స్వప్న లోకంలో ఒక మహాత్ముడు వచ్చి చెప్పినట్లయితే మనం ఏమంటాం అక్కడ ఆయనతో? ఏమంటాం చెప్పండి? ఏమయ్యా మహానుభావ, ఏదో జాగ్రత్త లోకం అని చెప్పి అంటూ ఉన్నావు, అదే నా బంధువులు ఎవరు ఉన్నారని చెప్పి అంటూ ఉన్నావు, నా యొక్క కుటుంబ సభ్యులందరూ ఉన్నారని చెప్పి అంటూ ఉన్నావు, నా యొక్క ప్రాపర్టీ ఉందని చెప్పని అంటూ ఉన్నావు, ఏడుంది, ఎక్కడ ఉన్నది, ఇది తప్ప ఇంకే ఉన్నది అనేటువంటి మాట అందరూ అంటారు. చూడండి కావాలంటే ఎవరైనా ఒక మహానుభావుడు నీ స్వప్నంలోకి వచ్చి నీ జాగ్రత్త యొక్క సంబంధమై ఉన్నటువంటి విషయం గురించి ప్రస్తావిస్తే ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పండి ముందు? అసలు ఎవరు ఒప్పుకోరు. ఎక్కడుంది జాగ్రత్త అవస్థ? ఇదే ఈ లోకమే నాది, వాస్తవ లోకం. ఇక్కడే నేను బతుకుతూ ఉన్నాను, ఇక్కడే నా యొక్క ప్రాపర్టీ అంతా ఉంది, ఇక్కడ నా పరివారం అంతా ఉన్నది, నా బంధువులంతా ఉన్నారు. ఇది ఈ లోకం వాస్తవం, ఈ లోకమే సత్యం అని చెప్పి అంటామే తప్ప జాగ్రత్త లోకాన్ని గురించి ఆయన చెప్పినట్లయితే ఆ మహానుభావుడిని మనం తప్పు పడతాం. అయ్యా నువ్వు అమాయకంగా మాట్లాడుతున్నావు, అజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నావు, ఇది కాక ఇంకేముంది లోకం అని చెప్పనే మాటే వాడతాం. అక్కడ ప్రతి ఒక్కరూ వాడతారు, ప్రతి ఒక్కరూ మాట చెబుతారు. కానీ ఇది ఉందనేటువంటి యొక్క మాట, ఇది ఉందనేటువంటి అస్తిత్వం నీకు ఎప్పుడు తెలియబడుతుంది? ఆ స్వప్నం నుంచి నువ్వు మళ్ళా బయటపడగలిగితే, ఆ స్వప్న లోకం నుంచి మళ్ళా నువ్వు ఈ వైపుకి రాగలిగితే అప్పుడు నువ్వు అంటావు, ఓహో మహానుభావుడు వచ్చాడు, స్వప్నంలో చెప్పాడు, నేనంతా వాస్తవం కాదని చెప్పాను. నిజంగా మరి ఇక్కడ నా ప్రాపర్టీ మొత్తం ఇక్కడే ఉన్నాయి, నా పొలాలు, ఫ్లాట్లు, భూములు, ఇండ్లు, నా పరివారం అంతా ఇక్కడే ఉన్నారు అని చెప్పాడు. మహానుభావుడు చెప్పాడు, నేను ఆ మాటలు లెక్క చేయలేదు, ఇది లేదని చెప్పాను, ఇప్పుడు అనుభవానికి వచ్చింది నాకు బయటికి రావటం వల్ల అని చెప్పనే మాట. కాబట్టి ఈ ప్రకారముగా మన యొక్క విషయంలోనే మనకే మనం ఉన్నటువంటి యొక్క జాగ్రత్త లోకమే సందేహించే పరిస్థితి ఎప్పుడు అంటే స్వప్నలోకానికి పోయిన విధానంలో. కనుక స్వప్నంలో ఉన్నప్పుడు ఈ లోక సంబంధ జ్ఞానం కలిగే అవకాశం లేదు. అదే సుషుప్తి అవస్థకు పోయావని చెప్పనంటే అక్కడ ఈ స్వప్నము లేదు, జాగ్రత్త రెండు లేవు అన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా స్వప్నలోకం అనేది పోయినప్పుడు ఈ జాగ్రత్త లోక విషయంలో సందేహిస్తూ ఉన్నాం. అట్లాగా మనం ప్రస్తుతం ఈ దేహంలోకి వచ్చాం కాబట్టి ఈ దేహములో ఉన్నటువంటి యొక్క మనం మరి ఈ మహాత్ములు చెప్పేటువంటి మాటలను కూడా మనం సందేహిస్తూ ఉన్నాం. ఎక్కడయ్యా స్వర్గం, ఎక్కడ నరకం, ఎక్కడ వైకుంఠం, ఎక్కడ కైలాసం, ఎక్కడ ఉన్నాయి అనేటువంటి మాటే మనం వాడతాం. కాబట్టి స్వప్నలోకంలో ఏ యొక్క మాటగా జాగ్రత్త అవస్థ విషయం మీద ఎక్కడ జాగ్రత్త అవస్థలో నా బంధువులు, నా యొక్క భార్య బిడ్డలు, నా సంపదలు, ఇదంతా అమాయకత్వంగా మాట్లాడుతూ ఉన్నావు. నాకు ఈ లోకం తప్ప జాగ్రత్త లోకం అనేటువంటిది లేదనే మాట నువ్వు వాడతావు స్వప్నంలో ఉండి ఎవరైనా చెప్పగలిగితే. అదే నీకు స్వప్నం నుంచి జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు అప్పుడు నీకు ఆ విషయం పూర్ణముగా తెలియబడుతుంది. అట్లా మనకు కూడా ఒకవేళ ఈ దేహమును విసర్జించిన తదనంతరం, ఎందుకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో కూడా దేహం సాధించాల్సి ఉంది కదా, దేహానంతరం ప్రాప్తి స్వామి చెప్పాడు కదా, కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి అనగా బాల్యం అది పోయింది, యవనం అది పోయింది, వృద్ధాప్యం అది వచ్చింది చివరికి. ఈ వృద్ధాప్యంతో పాటు మొత్తం ఊడ్చుకుపోతుంది ఆ పని. ఈ దేహం మొత్తం పోతుంది. బాల్యం పోతే ఏం పోయేదేమి లేదు, యవనం పోతే ఏం పోయేదేమి లేదు. వృద్ధాప్యం అనేటువంటిది అది పోయే విధానం కాదే కది, బాల్యంలాగా పాదు, యవనంలాగా పాదు. ఇక వృద్ధాప్యం అనేది ఏంటంటే మొత్తం కూడా ఊడ్చుకొని పోతుంది అన్నమాట, ఏం ఉంచదేక దేహం మొత్తం సాలించుకుని వెళ్ళిపోయే విధానం అనేది ఏర్పడుతుంది. కాబట్టి దేహానంతరం ఏం చెప్పాడు స్వామి గీతలో, ప్రాప్తి అన్నాడు, దేహానంతరం ప్రాప్తి. కాబట్టి ఆ ప్రాప్తి అనేటువంటిది ఈ దేహం పోయిన తర్వాత ఇంకొక దేహం ప్రాప్తిస్తుంది అన్నటువంటి విషయం వరకే చెప్పుకుంటూ ఉన్నాం మనం. ఆయన ఈ దేహం పోయిన తర్వాత ఇంకొక దేహం ప్రాప్తిస్తుంది అనేటువంటిదిగా స్పష్టతగా ఆయన అక్కడ చెప్పలేదు.
దేహానంతరం ప్రాప్తి అన్నాడు. ఏం ప్రాప్తి అక్కడ అనే విషయం ఇదమిద్దాం. ఎందుకంటే ఈ దేహం వదిలి పోయినటువంటి యొక్క వాళ్ళు మరి ఏ ఏ కర్మలతో పోయారనే విషయం ఒకటి ఉంది కాబట్టి ఆ కర్మలు సంపాదించుకుని పోయారు కాబట్టి వాళ్ళకి దేహానంతరం కర్మలను అనుసరించి ఏది ప్రాప్తిస్తుందో అది ప్రాప్తిస్తుంది, ఫలానంది ప్రాప్తిస్తుంది అనేటువంటి విషయంగా లేదు ఇక్కడ. ఎందుకంటే కర్మానుగుణ్యముగా జీవుడు ప్రయాణం చేసే విధానం ఉంటుంది కాబట్టి ఆ దేహం పోయిన తర్వాత వానికి ఆ కర్మ విశేషాలను బట్టి ఆయా లోకాలకు పోవటమో, గంధర్వలోకానికి పోవటమో, బ్రహ్మలోకానికి పోవటము, వైకుంఠ లోకానికి పోవటము, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చెప్తున్నటువంటి యొక్క విధానం. ఏమి అనగా శ్రీమన్నారాయణుడిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వైకుంఠం పోయే విధానం అని చెప్పని. పరమశివుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కైలాసం పోయేటువంటి విధానం అని చెప్పని. ఎంతోమంది యజ్ఞములు చేసి పుణ్యమును ఆర్జించేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్వర్గలోకానికి పోయే అంశముగా. ఎంతోమంది పాపకార్యములు చేసి పాపమును సంపాదించుకుంటూ ఉన్నారు, అలాంటి వారు నరకలోకానికి పోయే విధానముగా. ఇలాంటి విధానం ఉంది కాబట్టి దేహానంతరం ప్రాప్తి అనేటువంటి మాటే ఆ పరమాత్మ వాడాడు. ఏం ప్రాప్తిస్తుందయ్యా మాకు అనేటువంటి మాట వాడామనుకో, నీ కర్మరా, నీ కర్మ కొద్దీ ప్రాప్తించేటువంటివిగా ఉన్నాయి. అవి ఏం ప్రాప్తిస్తాయో దేహం తర్వాత నీకు ఆ విశ్వ చట్టం అనుసరించి నీకు ప్రాప్తించే విధానాలు ఉంటాయనేటువంటిది అర్థం అక్కడ. కాబట్టి ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వ శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాంగేహి అనే పాట కూడా పరమాత్మ చెప్పిన మాట. వాటి ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ అనగా పుణ్యమును మిక్కుటముగా ఆచరించినటువంటి వాళ్ళు ఏ లోకానికి వాళ్ళు పోతూ ఉన్నారో, అట్లా యోగమును శీలించేవారు, బ్రహ్మ విద్యను శీలించేటువంటి వాళ్ళు కూడా అలాంటి ఆ లోకానికి పోవటం అవుతుందయ్యా అనే మాట స్వామిగారు పోలికతో చెప్పుకొచ్చిన అంశము. కాబట్టి మాటలు భగవద్గీత యందు ఒక స్పష్టతగా చెప్తున్నటువంటి యొక్క అంశాలు. ఎందుకని చెప్పనంటే చెప్పేవాడు ఈశ్వరుడు కనుక, ఈశ్వరుడు కాబట్టి శుద్ధముగా చెప్పగలిగేటువంటి సర్వాధికారత ఆయనకున్నది. ఈ జీవుడు కించజ్ఞుడు కాబట్టి, అల్పజ్ఞుడు కాబట్టి వీనికి తన పరిధిలో మాత్రమే ఉన్నటువంటి తెలిస్తే తప్ప తనకు అతీతమై ఉన్నది తెలిసే అవకాశం లేదు కాబట్టి వీడు చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే అవిద్యాబద్ధుడు, కర్మవాసనలకు లోనై ఉన్నాడు, నమకారం మోహాలకు వశమై ఉన్నాడు. అల్పజ్ఞత్వము, కించజ్ఞత్వము, పరిచ్ఛిన్నత్వము, జనన మరణత్వములు ఇవన్నీ కూడా జీవుని యందు ఉన్నటువంటి యొక్క గుణములు కాబట్టి వీనికి ఆ మహత్తరమై ఉన్నటువంటి అంశాలని చెప్పగలిగే విధానం వీనికి ఉండదు. ఒకవేళ చూడగలిగేటువంటి యొక్క విధానం రావాలని చెప్పి అన్నట్లయితే అది తపో సంపన్నులై ఉన్నటువంటి వారు దాన్ని దర్శించే అవకాశం, వాళ్ళ తపస్సు ద్వారా, ధ్యానము ద్వారా వాళ్ళు ఆ దివ్యత్వమును, దివ్యలోకాలని వాళ్ళు చూడగలిగే అవకాశం వాళ్ళకు మాత్రమే వస్తుందన్నమాట. గమనించండి, అర్జునుడు కూడా ఆ దివ్యత్వమును, దివ్య విభూతులను దర్శించేటువంటి యొక్క భావం కలిగి ఉన్నప్పుడు పరమాత్మ చెప్పాడు, అయ్యా నువ్వు ఈ విధముగా దర్శించే అవకాశం నీకైతే లేదు, అయితే నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి దర్శింపజేయగలిగే శక్తి నాకున్నది కాబట్టి నేను నీకు అలా దర్శింపగలిగేటువంటి యొక్క సామర్థ్యాన్ని నీ కలగజేస్తున్నా అని చెప్పేసి దివ్యం దదామితే చక్షుహు అనేటువంటి విధానముగా ఆ దివ్య చక్షువుని భగవంతుడు ప్రసాదించి దాని ద్వారా ఆయన యొక్క దివ్యత్వమై ఉన్నటువంటి యొక్క వాట్లను ఆయనకి దర్శింప చేయించాడు. మన భగవద్గీతలో 11వ అధ్యాయంలో వచ్చేటువంటి అంశమే. అలాంటి ఆ దివ్యత్వము దర్శింపజేసిన విధానం యశోదమ్మకు లభించింది. ఆ దివ్యత్వమును దర్శించేటువంటి విధానముగా మరి విదురునికి లభించింది. అట్టనే మరి మన భారతంలో కొన్ని విధాయకాలుగా దర్శించే విధానము. ఆ ప్రకారంగానే మరి కృష్ణ పరమాత్మ మరి ఇచ్చినటువంటి అనుగ్రహముతో ఎట్లా దర్శించాడో అర్జునుడు, అట్లా వేదవ్యాసుల వారు మరి సంజయునికి ఇచ్చినటువంటి ఆ దివ్యత్వముతో ఆయన కూడా ఆ యుద్ధరంగంలో ఏం జరుగుతుందో మొత్తం కూడా చూడగలిగి అవి చెప్పగలిగిన విధానం మనకు భారతంలో వస్తుంది. అలాంటి శక్తిని ప్రసాదించిన విధానం వేదవ్యాసుల వారు సంజయునికి. అయితే ఇది ధృతరాష్ట్రునికే ఆయన ఇస్తా అని చెప్పి అన్నాడు, అయ్యా నీకు నేను ఈ దివ్యత్వం ఇస్తాను, నీవు ఆ జరిగేటువంటి యుద్ధరంగాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు అన్నాడు. సాధారణంగా ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడు అయినప్పటికీ కూడా ఈ సమస్త విధానాలను చూడగలిగేటువంటి యొక్క
ఆ దివ్య చక్షువుని నీకు ప్రసాదిస్తాను, నువ్వు చూడవచ్చు అని చెప్పేసానంటే ఆయన నాకు వద్దు స్వామి, నేను అది చూడలేను, అంతా నా యొక్క బంధువులు, ఆత్మీయులు, రక్త సంబంధికులు వీళ్ళందరూ కూడా ఆ విధంగా హతమారుతూ ఉంటే ఆ దృశ్యం చూడగలిగే శక్తి నాకు లేదు, చూడలేనని చెప్పని అంటాడు. అయితే జరిగేటువంటి యుద్ధం యొక్క సంబంధమై ఉన్నటువంటి విశేషణాలని ఎప్పటికప్పుడు చెప్పగలిగేటువంటి విధానముగా ఆ దివ్య శక్తిని సంజయునికి ఇస్తూ ఉన్నాను, ఆయన ద్వారా వినమని చెప్పటం, ఆ దివ్యత్వమును ప్రసాదిస్తే ఆయన యుద్ధరంగంలో పోయి ఎవరి కనపడకుండగా ఎవరెవరు ఎలాంటి విధాయకంగా పోరాడుతూ ఉన్నారో, ఎవరెవరి మనసులలో ఎలాంటి సంకల్పాలు వస్తూ ఉన్నాయో, ఎవరు ఏ మంత్రాన్ని ఉచ్చారణ చేసి అస్త్రములు సంధిస్తూ ఉన్నారు, అవన్నీ కూడా ఆయన స్పష్టముగా చూడగలిగిన విధానము మనం భారతంలో చూస్తామన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా ఓ దివ్యత్వాన్ని సంజయుడికి వ్యాసులు ప్రసాదించిన విధానం అది చూస్తాం. అట్టనే రాయబార నిమిత్తముగా పోయినప్పుడు అక్కడ దుర్యోధనాదులు చేసినటువంటి దుష్ట కార్యానికి పరమాత్మ విశ్వరూపాన్ని దర్శింపజేసి మరి ఆ భీష్ముడు అనేటువంటి వాళ్ళకి ఆయన తన దివ్యత్వమును చక్కగా దర్శింపజేశాడు. అలాంటి ఆ దివ్యత్వమును తాను కూడా దర్శించేటువంటి యొక్క ఉద్దేశం కలిగి ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు మరి ప్రసాదిస్తే, మరి అనుగ్రహించమని చెప్పని ప్రార్థిస్తే పరమాత్మ మరి ఆ యొక్క దివ్య రూపాన్ని దర్శించే విధానములో ఆ దివ్య చక్షువుని ధృతరాష్ట్రుడికి మరి పరమాత్మ ప్రసాదించిన విధానము, దాంతో ఆయన దర్శించి మరి తర్వాత నాకు ఈ యొక్క దివ్యత్వం లేకుండా చేయమని చెప్పని ప్రార్థించడము అని అక్కడ మనకు ఆ విషయం వస్తుంది. ఇలాంటివన్నీ మనకి భారతంలో చూసినప్పుడు సందేహిస్తాం, ఇలాంటివి ఉన్నాయని సందేహిస్తాము. కాబట్టి ఎన్నో అద్భుతాలు విశ్వంలో ఉన్నాయి, ఎన్నో మహిమలు ఈ విశ్వంలో ఉన్నాయి. ఈనాడు మనకు వైజ్ఞానికంగా అబ్బురపరిచే విధానముగా ఎన్నెన్నో మనం ఈనాడు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. మరి ప్రకృతి యొక్క శక్తులను వాళ్ళు ఈ విధముగా తీసుకువచ్చి ఎంతో గొప్పగా మరి ఆశ్చర్యగొలిపే విధానముగా మనం ఈనాడు చూస్తున్నాము అని చెప్పనంటే ఇవి కూడా గొప్పగా ఉన్నటువంటి ఆశ్చర్య విభూతులే, ఈశ్వర సంబంధమై ఉన్న విభూతులే. ఎలాంటి ఆధారం లేకుండా ఎన్నో టన్నులు బరువై ఉన్నటువంటి విమానం అవలేలగా ఆకాశంలో ఎగిరిపోతూ ఉన్నది, మరి ల్యాండ్ అవుతూ ఉన్నది, ఎలాంటి ఎవరికి ప్రమాదం లేకుండా ఉన్నది. ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళని ఇలాంటి మరి వీడియో ద్వారా దర్శించుకునే విధానం వచ్చిందని చెప్పినట్టు ఇది కూడా ఒక రకమైనటువంటి ఒక మహిమాన్వితమై ఉన్నటువంటి ఒక అద్భుతమే, దాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అద్భుతాలు మనం ఈనాడు కొన్నిటిని మనం ఈ కాలంలో చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నున్నాయో, అది మనకి రాబోయే కాలంలో ఎలాంటి అద్భుతాలు వస్తాయో అవన్నీ కూడా మనం చూడగలిగే అవకాశం ఒకవేళ ఉంటే చూస్తాం, ఉన్నంతవరకు చూస్తాం. మరి ఆ తర్వాత వచ్చేటువంటి వాళ్ళు ఇంకెలాంటి అద్భుతాలు ఈ విశ్వం నుంచి వస్తాయో అవి అంతా వాళ్ళు చూడగలిగే విధానము. ఒకవేళ మనం కూడా తిరిగి మరలా ఈ దేహం ధరించే విధానంగా రాగలిగితే అప్పుడు కూడా మనం అలాంటివన్నీ చూడగలిగే అవకాశం మనకు ఏర్పడుతుంది. కనుక ఈ విధముగా విశ్వమంతా కూడా ఒక అద్భుతమై ఉన్నటువంటి లీలా విధానమై ఉన్నటువంటి మహిమాన్వితమై ఉన్నటువంటి విశ్వము అని చెప్పని. కాబట్టి ఈ ప్రకారముగా ఇవన్నీ కూడా ఆనాడు మరి మహాత్ములు తన దివ్య చక్షువులతో దర్శించారు కాబట్టి అవన్నీ ఉన్నాయి అని చెప్పనేటువంటి మాట. ఒకప్పుడు బ్రహ్మంగారు నీటితో దీపాలు వెలుగుతాయని చెప్పనే మాట వాడినప్పుడు ఆనాడు సందేహించారు, బ్రహ్మంగారికి ఏమైనా పిచ్చి పట్టిందా, దీపం ద్వారా నీటి ద్వారా దీపం వెలగటం ఏమిటి అని సందేహించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈనాడు చూస్తే మరి ఆ నీటి వల్ల వెలిగేటువంటి దీపాలతోనే మనం వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం. ఆ దీపం లేకపోతే మరి అంధకారంలో మునిగిపోవాల్సిందే. సకల కార్యములు నీటి వల్ల ఉత్పన్నమైనటువంటి దీపం ద్వారానే అన్ని కార్యాలు చేసుకుంటూ ఉన్నటువంటి సమయం ఇది. అదే ప్రకారంగా ఎన్నో ఆయన గారు చెప్పుకొచ్చారు. కాబట్టి ఆనాడు మరి సందేహించిన విధానం ఈనాడు ఆయన చెప్పినటువంటి యొక్క మాటలన్నీ కూడా వాస్తవమయ్యాయని చెప్పని అనుకుంటున్నటువంటి విధానం, ఎన్నో చెప్పినటువంటివన్నీ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి మనకు తెలియకుండా ఉన్నటువంటి శక్తి అనంత విశ్వములో ఉన్నది. దానిని గుర్తించినటువంటి వారు మాత్రమే మరి ఇంకా మనకి మన యొక్క అనుభవానికి రాకుండా ఉన్నటువంటివి ఎన్నో ఉన్నటువంటి వాటిలో మనకు చెప్పారు. కాబట్టి అలాంటి వాటిల యందు మనం ఒక విశ్వాసం అనేటువంటిది పెట్టుకోవడం తప్ప అంత లెక్క మనం చూడగలిగే అవకాశం మనకైతే ఆ శక్తి లేదు. ఇప్పుడు మనం వింటూ ఉన్నాం కదా, ఈ భూగడ్డ మీద
దాదాపు 200కు పైగా దేశాలు ఉన్నాయని చెప్పనే మాట. మరి ఉన్నాయని చెప్తున్నారే తప్ప మనం ఏవి చూసాం చెప్పండి వీటిల్లో? ఎన్ని దేశాలకు పోయి ఉంటాం మనం? కానీ మనం వాళ్ళు చెప్పే వైజ్ఞానికంగా చెప్పేటువంటి వాళ్ళ మాటలను మనం విశ్వసిస్తూ ఉన్నాం. 200 దేశాలు ఈ యొక్క భూగడ్డ మీద ఉన్నాయని చెప్పని మనమేం పోయి రాలా, మనమేం చూసి రాలా. కాబట్టి ఆ విధంగా దర్శించిన వాళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి ఉన్నాయనే మాట మనం విశ్వసిస్తూ ఉన్నాము. ఒకవేళ మనకు ఓపిక ఉంటే, డబ్బు ఉంటే పోగలిగి మనంగా చూడగలిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రకారముగా వైజ్ఞానికంగా చెప్పేటువంటి మాట ఇది. విజ్ఞానపరంగా వేదాంతపరంగా చెప్పేటువంటి మాటలు అవి అక్కడ ఉన్నాయి. ఈ రెండు కూడా విశ్వాసంలో చేరి ఉన్నటువంటివే. 200 దేశాలు ఉన్నాయనేటువంటి మాట మనం నమ్ముతున్నాము అంటే విశ్వాసం ఉన్నటువంటి యొక్క అంశమే. ఒకవేళ మనకు ఏదైనా ఓపిక కలిగి పోగలిగితే చూడగలుగుతాం. అట్లనే ఈ శాస్త్రపరంగా చెప్పేటువంటి యొక్క అంశములో కూడా విశ్వాసంలో చేరి ఉన్నటువంటి యొక్క అంశములే. అవన్నీ చూడగలిగేటువంటి యొక్క విధానం మనకు తపస్సన్నా ఉండాలి, లేదా శరీరాన్ని వదిలి అయినా ఉండాలి. దేహాన్ని వదిలి ఉన్నా అనుభవానికి వస్తాయి. తపస్సు బాగా సంపూర్ణముగా ఉన్నా కానీ మనకు తెలియబడే అవకాశము ఉంటుందనేటువంటి మాట. అందుచేత ఆ బ్రహ్మ భవనాత్ లోకాహ, ఆ బ్రహ్మలోక పర్యంతం వరకు ఏ యొక్క లోకాలు అయితే ఉన్నాయో అవన్నీ ఎట్లా ఉన్నాయి అంటే పునః ఆవర్తిన, తిరిగి మరలా ఆ జీవులు ఈ యొక్క భూలోకానికి వచ్చే విధానమే అన్నారు. ఎవరెవరి యొక్క ఆరాధనా విధానాలుగా దేవతానుగ్రహముల చేత, పుణ్య విశేషముల చేత, మరి యజ్ఞయాగాదుల చేత ఆర్జించుకున్నటువంటి పుణ్యధనం, పుణ్య సముపార్జన ద్వారా మరి వాళ్ళందరూ కూడా ఆయా లోకాలకు పోతున్న విషయంగా చెప్తున్నమాట. మరి ఆయా లోకాలకు పోయినా కానీ ఆ బ్రహ్మ భవనాత్ లోకాహ. కాబట్టి బ్రహ్మలోక పర్యంతం వరకు ఎన్ని లోకాలైతే ఉన్నాయో అన్ని లోకాలకు పోయేటటువంటి వాళ్ళందరూ, అన్ని జీవులు కూడా తిరిగి మరలా ఈ భూలోకానికి రావాల్సిందే అనేటువంటి విధానము. కాబట్టి ఈ విషయాలు మనం విన్నప్పుడు ఇవన్నీ నిజంగా వాస్తవమేనా, ఈ చెప్పేటువంటివన్నీ నమ్మవచ్చా, ఇవన్నీ అభూత కల్పనగా ఉన్నటువంటివా అనేటువంటి యొక్క భావనయే ప్రతి ఒక్క వ్యక్తి మనసులో తోసేటువంటి విధానం. ఎంత ఆధ్యాత్మికత కలిగి ఉన్నా, ఎంత భగవంతుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నా, ఎంత తత్వ విషయాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నా కానీ కొన్ని సందర్భాలలో మనకేంటంటే ఇవన్నీ ఉన్నాయా అనే విధానంగా సందేహించే విధానమే ఉంటుంది. దీనికి తార్కాణం ఏమిటని చెప్పనంటే, నువ్వు స్వప్నావస్థలు అడుగు పెట్టగానే నీకు జాగ్రత్త అవస్థ తెలియబడదు. అదొక ఉదాహరణ మీకు. అట్లా మనం ఈ జాగ్రత్త అవస్థలు అడుగు పెట్టాము అని చెప్పనంటే అంతకుముందు అనుభవానికి వచ్చినటువంటివన్నీ కూడా మనకి మరుగైపోయినటువంటి పరిస్థితే. స్వప్నములో అడుగు పెట్టావా, నీకు జాగ్రత్త అవస్థ నీకు ఉందన్నా నువ్వు నమ్మవు, దాని యందు అస్తిత్వ భావం ఉంచవు. మళ్ళీ తిరిగి స్వప్నం నుంచి నువ్వు జాగ్రత్త అవస్థకు వస్తేనే ఇవి ఉన్నాయనేటువంటి మాటకు విశ్వసిస్తావు. అదే ప్రకారముగా ఏవైతే ఆ చెప్పేటువంటి లోకములో కూడా ఉన్నాయనేటువంటి సందేహం కలిగి ఉన్నటువంటి వారు దేహం వదిలిన తర్వాత అనుభవానికి వచ్చాయే తప్ప దేహములో ఉండగా అనుభవంలోకి రావు. స్వప్నములో ఉండగా నీ జాగ్రత్త అవస్థ అనుభవంలోకి రాదు. స్వప్నం వీడితేనే నీ జాగ్రత్త అవస్థ అనుభవంలోకి వస్తుంది. అట్టనే దేహాన్ని వదిలితేనే ఈ చెప్పేటువంటివన్నీ కూడా అనుభవానికి వస్తాయి. అవి కూడా అనుభవానికి రావటం అని చెప్పానంటే ఆయా సంబంధమై ఉన్నటువంటి ఉపాసనలు, ఆయా సంబంధమై ఉన్నటువంటి పుణ్య విశేషణములు ఇవన్నీ ఉంటేనే అవన్నీ కూడా గోచరించే విధానం అనేటువంటిది ఉంది. కాబట్టి ఇక్కడ మరి గీతలో చెప్పే విధానములో ఆ బ్రహ్మ భవనాత్ లోకాహ అనగా బ్రహ్మలోక పర్యంతం వరకు ఉన్నటువంటి లోకాలన్నీ కూడానే మాట పాడారు. కాబట్టి ప్రకారముగా మరి ఏ లోకానికి పోయినా కానీ ఆ పోయే విధానం అంతా కూడా చూస్తే అతడు సూక్ష్మదేహము, ఇంద్రియాత్మిక సూక్ష్మదేహము కలిగి ఉన్నాడు. అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి జీవుడై ఉన్నాడు. కాబట్టి జీవుడుగా ఉంటేనే ఈ రాకపోకలు అనేటువంటి యొక్క అంశం ఉంటుంది. ఎప్పుడైతే నివృత్తి మార్గంలో పయనించి స్వరూప అనుభవాన్ని పొందావో, సర్వవ్యాపకత్వాన్ని పొందావో, ఆ సర్వవ్యాపకత్వం అయిపోయినటువంటి దానం గలవాడికి అనగా బ్రహ్మమే తానై అనేటువంటి వాడికి ఇక వానికి ఏ యొక్క లోకానికి రాకడా పోకడా అనేటువంటి ఉండవేక. ఎందుకంటే బ్రహ్మములో విలీనం చెందిన విధానం ఏంటంటే
ఏ యొక్క సూక్ష్మదేహం ఉన్నదో ఆ సూక్ష్మదేహం పూర్తిగా వినాశనమైపోయింది. అట్లనే లోన ఉన్నటువంటి జీవత్వానికి హేతువుగా ఉన్నటువంటి యొక్క అవిద్య అనేటువంటి అంధకారం కూడా జ్ఞాన ప్రకాశముతో పూర్తిగా నశింపబడింది. కాబట్టి ఆ జీవ అజ్ఞానం మూలా విద్య లేదుగా నశింపబడటం కారణంగా సూక్ష్మదేహం మరి పూర్తిగా జ్ఞానాగ్నిలో కాలిపోవటం కారణంగా ఇక సర్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమే తానై ఉన్నాడు. కాబట్టి అట్టి వారి విషయంలో ఈ లోకాంతర గమనం అనేటువంటిది చెప్పే అవకాశము లేదు. కాబట్టి ఇక్కడ మరి లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునః భవతి నోమృతం అనేది కూడా రమణ భగవానుల వారు ఉపదేశ సారంలో ఇచ్చినటువంటి యొక్క అంశం. లయ వినాశనే అని 2 పదాలు ఆయన వాడాడు. లయము వినాశం కావటం అని చెప్పనేమాట. లయము అనేది ఏంటంటే లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునః, లయమును పొందినటువంటిది మళ్ళా పునః వస్తుంది. వినాశనం పొందింది మాత్రం నో మృతం, మళ్ళా తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పి అన్నాడు. కాబట్టి ప్రకారముగా మనకున్నటువంటి విధానంలో మనము లయమయ్యే పరిస్థితి తప్ప వినాశం అనేటువంటి అంశం ఇక్కడ లేదు. లయ వినాశనే, లయము అంటే లీనం కావటం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ స్థూల దేహములో చేరి ఉన్నాము. ఈ స్థూల దేహ సంబంధమైన లోకానుభవాన్ని పొందుతూ ఉన్నాం. ఈ దేహం పతనానంతరం ఆ పుణ్య విశేషాలతో ఆయా లోకము ఆయా లోక సంబంధ దేహాలు పొందటము, అక్కడ మళ్ళా ఆయా దేహాలతో అక్కడ ఉన్నటువంటి విషయాలని ఆస్వాదించటము, ఇదంతా కూడా ఈ లయ విధానముగా పోతున్న పరిస్థితి తప్ప వినాశము అనేటువంటి విధాయకంగా మనం ఎప్పుడు కూడా రాలేదు. అది రావాలంటే స్వరూప అనుభవముగా చెప్పారు. అది బ్రాహ్మీ అనుభవం అన్నారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముహ్యతి స్థిత్వాశ్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం అనే మాట పరమాత్మ అన్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి, అది తురి యోగ సమాధి 4వ అనుభవము యోగ సమాధి అన్నారు. అలాంటి ఆ యోగ సమాధి పొంది ఉన్నటువంటి వారు ఇక జీవన్ముక్తులుగా ఆ బ్రహ్మమునందే ఆనందిస్తూ ఉంటారు. ఆ బ్రహ్మమునందే రమించే విధానం అనేటువంటిది ఉంటుంది అక్కడ. ఎంతవరకు ఈ విధానం అని చెప్పనంటే ప్రారబ్ధ కర్మ ఉన్నంత కాలము అన్నారు. ఎప్పుడైతే ప్రారబ్ధం అనేటువంటిది అయిపోతుందో ఈ దేహం రాలిపోతుంది. కాబట్టి ఆ తర్వాత ఏమిటంటే మరి కేవలం బ్రహ్మమునందే ఉండిపోతారు. నైనాం ప్రాపి విముహ్యతి స్థిత్వాశ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం. కాబట్టి ప్రారబ్ధకరం అయిపోయిన తర్వాత ఇక అతడు బ్రహ్మమే అయి ఉంటాడు, సర్వవ్యాపకత్వమే ఉంటాడు. ఈ సర్వవ్యాపకత్వముకు బ్రహ్మమును పొంది ఉన్నటువంటి ఆ విధానము లేక వానికి రాకడా పోకడా అనేటువంటివి లేవు. ఎందుకంటే ఏ యొక్క అనాత్మ సంబంధము కలిగి ఇంతకాలం పాటు సూక్ష్మదేహముతో అవిద్యోపాధితో ఏ లోకాల గమనం చేసే విధానముగా ఉన్నదో ఆ గమనయుక్తమై ఉన్నటువంటి వస్తువులు పూర్తిగా వినాశనే అన్నాడు భగవాన్ రమణ భగవాన్ల వారు. లయ వినాశనే ఏమి లయ గతం పునః భవతి నో మృతం. కాబట్టి ఆ వినాశం చెందిన తర్వాత ఇక రాకడా పోకడనేది లేదు. ఇక వాళ్ళు కేవలం బ్రహ్మస్వరూపులై ఉన్నటువంటి విధానం, బ్రాహ్మీ స్థితి, బ్రహ్మమే తానై ఉన్నారు. కాబట్టి ఇక వాళ్లకు మరి ఈ లోకములు అనబడేటువంటివి కూడా బ్రహ్మమునందు లేవు. ఇవన్నీ కూడా మాయా కార్యములో ఉన్నటువంటివే తప్ప శుద్ధ బ్రహ్మములో లేవు. మనం చెప్పేటువంటి వైకుంఠం కానీ కైలాసం కానీ బ్రహ్మలోకం కానీ ఇవన్నీ కూడా మాయా కార్యములో చేరి ఉన్నాయే తప్ప మాయా అతీతమై ఉన్నటువంటి బ్రహ్మమునందు ఏమీ కూడా లేవు. కాబట్టి బ్రహ్మమునందు ఏవైనా ఉన్నాయి అని చెప్పరన్నా అనుకోండి, ఇక అది శుద్ధ బ్రహ్మం అంటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ బ్రహ్మమునందు ఏవి కూడా లేవనేటువంటి మాట. ఇవంతా మాయా కార్య సంబంధమై ఉన్నటువంటి లోకములు అనేటువంటివి. ఇలాంటి విధానముగా మాయా కార్యమై కలిగి ఉన్నటువంటి యొక్క లోకములకు అవిద్యా కార్యము కలిగి ఉన్నటువంటి జీవుడు గమనాగమనం చేసుకుంటూ ఉన్నాడు. ఏమి కనుక రెండు కూడా అవిద్య మాయ అనబడేటువంటివి తల్లి బిడ్డ అనేది పోలిక చేశారు. అందుచేత మరి ఈ యొక్క అవిద్య సంబంధము కలిగి ఉన్నటువంటి జీవుడు మాయా కార్యములై ఉన్నటువంటి మాయా సంబంధమై ఉన్నటువంటి లోకాలకి గమనం చేసేటువంటి వాడుగా ఉన్నాడు.
కాబట్టి ఈ ప్రకారముగా మరి ఆ బ్రహ్మ భువనాత్ లోకాహ, బ్రహ్మలోకం దాకా అని చెప్పనే మాట వాడినా కానీ ఒకవేళ కైలాసం పోతే రాడా అంటే వస్తాడు. ఎందుకు రాడు? ఎందువల్ల అంటే వాడు జీవుడయ్యే కదా పోయింది. అవిద్య ప్రయాణం చేశాడు అంటే లోన కారణదేహము సూక్ష్మదేహం ఉన్నట్లే. ఏమి కాబట్టి పరిమితమై ఉన్న విధానంలోనే ప్రయాణం చేసే విధానం ఉంటుంది. అపరిమితమై స్వరూప భావాన్ని పొందిన విధానంలో ఈ ప్రయాణ గమనాలు ఉండవేక. కాబట్టి బ్రహ్మలోక పర్యంతమే పోతే తిరిగి వస్తారా, ఇంకా పై ఉన్న లోకాలకు పోతే తిరిగి రారా అనే సందేహం కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఆ యొక్క శ్లోకం విన్నప్పుడు జీవుడుగా ఉన్నంతకాలం ప్రయాణ గమనం అనేది జీవుడికే వర్తిస్తుందే తప్ప బ్రహ్మమునకు వర్తింపబడదు. అందుచేత ఈ ప్రయాణం అనే విధానం అంతయు కూడా ఏ లోకానికి పోయినా కానీ రావాల్సే ఉంటుంది. కాబట్టి ఇక్కడికి మళ్ళీ ఈ భూమి మీదకు వచ్చి మళ్ళా ఆ యొక్క పుణ్యము పాపము సంపాదించుకొని మరలా పోవాల్సిన విధానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఈ జీవుడు అనబడేటువంటి వాడు తాను చేస్తున్నటువంటి కార్య విధానం కాబట్టి ఈ ప్రకారముగా మరి చూసినట్లయితే చెప్పేటువంటి విధానములో కర్మబంధముల నుంచి పూర్తిగా విడబడేటువంటి యొక్క విధానము శుద్ధ సాత్విక మరి ఉపాధి కలిగి ఏ యొక్క బ్రహ్మస్వరూపాన్ని పొందుతారో అట్టి ఆ బ్రహ్మస్వరూపాన్ని పొంది ఉన్నటువంటి వారికి మాత్రం ఇక ఈ గమనాగమనం అనేటువంటి ఉండవు. కాబట్టి ఈ గమనాగమనములు కలిగి ఉన్నటువంటి జీవుడి యొక్క విషయంలో చెబుతున్నటువంటి శ్లోకం, ఈ మంత్రం నా ఇహ అభిక్రమనాశ అస్తి ప్రత్యవాయ న విద్యతే స్వల్పం అపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఏ యొక్క కర్మబంధముల నుంచి బయటపడేసేటువంటి యయా బుద్ధ్యాయుక్త, ఏ శుద్ధ సాత్విక బుద్ధితో కూడుకుని నివృత్తి మార్గములో పయనించి స్వరూప అనుభవాన్ని పొంది ఉంటాడో అలాంటి వాటి విషయంలో ఏమీ చెప్పే విధానాలు లేవేక వాడు బ్రహ్మమైపోయినటువంటి పరిస్థితి. అలాంటి బ్రాహ్మీ అనుభవమును పొందకుండగా కేవలం బాహ్యములో ఉన్నటువంటి వాడై ఇప్పుడు చెప్పుకున్నటువంటి యొక్క ఈ లోకములను పొందాలి, ఆయా లోకములు పొందాలి, ఆ దివ్య లోకాలు పొందాలి, ఆ దివ్య దేవతలను ఆరాధించాలి అనేటువంటి యొక్క ఒక ఆరాధనా సంబంధ విధానాలుగా మరి ఈ కర్మ విధానాలు దీన్నే మరి ఉపాసన మార్గాలుగా చెబుతారు. ఇచ్చి ఉపాసనా మార్గాలుగా చేసేటువంటి వారికి మాత్రమే నా ఇహ అభిక్రమనాశ తర్వాత ప్రత్యవాయ, ఈ రెండు కూడా వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. అభిక్రమ నాశము ఉంటుంది, ప్రత్యవాయు దోషం అనేటువంటిది వీళ్లకు ఉంటుందన్నమాట. ఏ యొక్క కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధముల నుంచి బయటపడేటువంటి విధానముగా ఉన్నటువంటి వారు యయా బుద్ధ్యయుక్త శుద్ధ సాత్విక నివృత్తి మార్గ విధానముగా బ్రహ్మమును ఆశ్రయించే విధానముగా పోయేటువంటి వాళ్లకు ఇవి వర్తింపబడవు. ఎవరైతే మరి ఈ మాయా సంబంధమై ఉన్నటువంటి కార్యములుగా ఏ లోకాలైతే ఉన్నాయో ఆ లోకాంతర గమనములు చేసే విధానాలలో ఆయా దేవతలను ఆరాధించేటువంటి ఉపాసనా సంబంధ కర్మ సంబంధ మార్గాలుగా పోయేటువంటి వాళ్ళకు మాత్రమే అభిక్రమ నాశ ప్రత్యవాయ దోష, ఈ రెండు కూడా వాళ్లకు వర్తించేటువంటి అంశము. అభిక్రమ నాశ అంటే ప్రారంభించినటువంటిది పరిపూర్తి చెందకుండగానే మధ్యలో ఆగిపోయిన అంశాన్ని అభిక్రమ నాశము అని చెప్పని అంటారు. ఎలాగూ అని చెప్పనంటే ఒక కార్యం ప్రారంభించాము, అది పూర్తి కాల మధ్యలో అది చితైపోయిందన్నమాట. ఒక రైతు పైరేశాడు, ఆ పైరు చక్కగా అతను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. సకాలంలో వర్షం లేకపోవడం కారణంగా ఆ పైరు మధ్యలోనే ఎండిపోయిందన్నమాట. ఇది అభిక్రమనాశం అనగా ప్రారంభించినటువంటి యొక్క ఆ కార్యం పూర్తి ఫలం చెందకుండగానే మధ్యలోనే వినాశం చెందినటువంటి దానాన్ని అభిక్రమనాశము అని చెప్పని అంటారు. అట్టనే ఒక కుమ్మరివాడు కుండలు చేస్తూ ఉన్నాడు. ఆ కుండలు చేసి అన్నీ కూడా పచ్చిగా ఉన్నాయి, కుండలన్నీ పక్కన పెట్టుకున్నాడు. ఇంతలో పెద్ద వర్షం పడింది. ఆ వర్షం యొక్క దానికి అవన్నీ మొత్తం కరిగిపోయాయి, మళ్ళీ మట్టి అయిపోయాయి అన్నమాట. తాను ప్రారంభించినటువంటి యొక్క ఆ కార్యం మధ్యలోనే విఘాతం చెందింది కాబట్టి దాన్ని అభిక్రమ నాశము అని చెప్పని అంటారు.
ఈ ప్రకారముగా లోకములో తాను ఆచరించేటువంటి యొక్క ఏ దేవతా సంబంధమై ఉన్నటువంటి ఆరాధనలు ఉన్నాయో అవన్నీ కూడా మధ్యలోనే ఒకవేళ ఆగిపోయినట్లయితే దానివల్ల వారికి ఏమవుతుందని చెప్పనంటే ప్రత్యవాయు దోషం వస్తుందన్నమాట. ప్రత్యవాయు దోషం అని చెప్పనంటే ఆ కర్మలు మధ్యలోనే ఆపేసినట్లయితే దానివల్ల కొంత దోషాలు ఉంటాయి. చాలామంది కూడా భావించుకుంటూ ఉంటారు, మా వాడు మొక్కున్నాడు, కొండకు పోతా అన్నాడు, కొండకు పోలేదు, మొక్కు తీర్చుకోలేదు, అందువల్ల ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. మా వాడు భావాన్ని దీక్ష తీసుకున్నాడు, ఇంతకుముందు ఎంతో మంచిగా జరిగింది, మళ్ళీ దీక్ష తీసుకుని మొక్కున్నాడు, కానీ మొక్కు తీసుకోలేదు, అమ్మవారిని సేవించలేదు, తత్కారణంగా అనేకమైనటువంటి బాధలు వీడికి వస్తూ ఉన్నాయి అనేవి మనం లోకంలో ఇలాంటి వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ దేవతల పట్ల ఎలాంటి యొక్క మొక్కులు కానీ మరి మొక్కుబడులు కానీ ఉంటాయో అవన్నీ ప్రారంభించినవి మధ్యలో ఆగిపోయినా ఆయా దేవతా సంబంధ ఉపాసనలు, యజ్ఞములు కానీ, పూజలు కానీ, వ్రతములు కానీ, అభిషేకాలు కానీ ఇవన్నీ కూడా దేవతా సంబంధమై ఉన్నటువంటి ఆరాధనా సంబంధ అంశాలు కాబట్టి అలాంటివి చివరిదాకా సశాస్త్రీయంగా చేసుకోపోవాలి. సశాస్త్రీయత లేకుండా చేసినా కానీ దానివల్ల మరి ప్రత్యవాయు దోషం వస్తుంది. ఆ దేవత ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మరి తనకు అన్యముగా ఉన్నటువంటి దేవతా సంబంధ కామ్య సంబంధ ఆరాధనలు చేసేటువంటి వాళ్ళ విషయంలో వాళ్లకు అభిక్రమ నాశము ఉంటుంది, ప్రత్యవాయు దోషము ఉంటుంది. ఇది ఉపాసనా సంబంధమై ఉన్నటువంటి వాట్లలో చేరి ఉండేటువంటిది. కానీ స్వరూప అనుభవము కోసముగా ఎవరైతే నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకు మాత్రం ఇది వర్తించే విధానము లేదనేటువంటి విషయముగా చెప్పడమే ఈ 40వ శ్లోకంలో వచ్చేటువంటి అంశము. నా ఇహ అభిక్రమనాశ అస్తి ప్రత్యవాయ న విద్యతే స్వల్పం అపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అనేటువంటిది చక్కటి అంశాన్ని స్వామివారు బోధిస్తూ ఉన్నారు. దాన్ని మనం మరొకసారి దర్శించే ప్రయత్నం చేద్దాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.